హాయ్ అండి. నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను. అందుకోసం 3/4 కిలో చికెన్ తెచ్చుకున్నాను. చూడండి. ఇది కడిగేసి నీట్‌గా స్టవ్ మీద పెట్టుకున్నాను కొంచెం. ఇందులో ఉండే వాటర్‌తోనే అది బాగా కొద్దిసేపు మగ్గాలండి. అప్పుడు కొంచెం ఉడికిద్ది. తర్వాత దీన్ని ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి. ఈ వాటర్‌లోనే ఇలా మగ్గనిచ్చుకోవాలి. ఉడికిపోయిద్ది బాగా. కొంచెం ఉడికాక తర్వాత మనం ఆయిల్‌లో చేసుకుందాం. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇందులోనే మనం కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేస్తే అంటే కొంచెం ముక్కకు పట్టిద్ది బాగా. ఉప్పు అందు కదండి, చెప్పాను కదండి. ఇవి మగ్గ పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. పెట్టుకున్నాను. ఆయిల్లో చికెన్ వేసుకొని ఫ్రై చేస్తున్నా అండి. రుచిగా ఉంటుంది. ఇది మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్నాయి చూడండి చికెను. ఇందులోకి మన ఆవపిండి వేసుకుందాం. కడాయి పెట్టుకొని కొద్దిగా మెంతులు, కొన్ని ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాం. టేస్ట్ బాగుంటుందండి. కొంచెం వేస్తే, ఈ పొడి వేస్తే మంచి స్మెల్లు, ఆవాలు, మెంతులు, జీలకర్ర చాలా బాగుంటుంది. ఈ కలర్లోకి రావాలండి. ఇది ఉంది కదండి, చికెన్ వేపుకున్న ఆయిల్లోనే తాలింపు వేసుకుందాం. అల్లం పేస్ట్ నేను 50 గ్రామ్స్ వేసుకున్నా అండి. ఈ ఆయిల్ ఇది బాగా ఉడకాలండి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి పౌడర్లా చేసుకుందాం. ఈ మెంతులు వీటిని. అల్లం పేస్ట్ వేగిందండి. ఇందులో ఈ చికెన్ వేసేసుకుందాం ఈ ఆయిల్లోనే. అది వేగింది కదండి. ఇందులోనే కారం 1/2 కప్పు, ఇందులో 1/4 కప్పు సాల్ట్, ఇందులోనే గరం మసాలా, ఇందులో 2 స్పూన్లు ధనియా పౌడర్, మనం పట్టుకున్నాం కానీ మెంతులు, ఆవాలు పొడి, అంతా బాగా కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. మంచి కలర్ఫుల్లో ఉంది చూడండి.
తర్వాత దీంట్లో కొద్దిగా చల్లారాక చింతపండు రసం పోసుకుంటే 15 days 20 days నిల్వ ఉంటుందండి, పాడవదు. కొంతమంది చింతపండు గుజ్జుతో కూడా చేస్తారు. ఇందులోకి ఒక 5-6 పెద్దవి అయితే 3-4 సరిపోతాయండి నిమ్మకాయలు. నాకు చిన్నవి ఉన్నాయి కాబట్టి 6 ఇట్లా తీసుకున్నాను నిమ్మకాయలు. ఈ రసం తీసుకొని చికెన్ ఇది చల్లబడ్డాక దాంట్లో పోసుకుందాము. ఇది చల్లారనివ్వాలండి, బాగా చల్లారాల. చల్లారాక రసం పోసేసుకుందాం కదండి. నెక్స్ట్ డే ఎలా అయిందో చికెన్ పచ్చడి బాగా ఆయిల్లో మగ్గిపోయింది, మంచిగా ఉంది. ఆయిల్ అంతా ముక్కలకి, నిమ్మరసం ముక్కలకి బాగా పట్టేసింది. చూసారా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.